హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి. వెల్కమ్ బ్యాక్ టు భోజన కుతూహలం. ఈ వీడియోలో మనం సమ్మర్లో స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అయినటువంటి బెల్లం మామిడికాయలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా బంగినపల్లి మామిడికాయలు మాత్రమే తీసుకోవాలి. ఈ బంగినపల్లి మామిడికాయలే ఈ రెసిపీకి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఈ విధంగా బంగినపల్లి మామిడికాయలు తీసుకొని వాటిని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. తర్వాత వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత వీటిలో ఉన్న పిక్కలని ఈ విధంగా తీసుకోవాలి. 2 ముక్కలుగా కనుక కాకుండా 4 ముక్కలుగా కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ ప్రెషర్ కుక్కర్లో మనం ఈ విధంగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని వీటిపైన మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ సరిపోతాయి. ఈ 2 విజిల్స్లో ఈ మామిడికాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికించుకున్న మామిడికాయ ముక్కలని ఒక కప్పులో తీసుకొని వీటిని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై వేరే కడాయి పెట్టుకొని వీటిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకులు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 1 నిమిషం వేయించుకున్న తర్వాత వీటిలో ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటిలో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ బెల్లాన్ని చక్కగా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ వీటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయ్యేసరికి బెల్లం చక్కగా కరిగిపోతుంది. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వీటిలో ఓ అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని చక్కగా కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం అనేది ఒక తీగ పాకం వచ్చిన తర్వాత వీటిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మొత్తాన్ని వీటిలో యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మామిడికాయ ముక్కలని నెమ్మదిగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంలో ఈ మామిడికాయ ముక్కలని చక్కగా ఉడికించుకోవాలి. ఈ బెల్లం మామిడికాయ ముక్కలకి బంగినపల్లి మామిడికాయలు మాత్రమే చాలా టేస్టీగా ఉంటాయి. వాటితో మాత్రమే ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ మామిడికాయ ముక్కలని ఒక 10 నిమిషాల పాటు ఈ బెల్లంలో చక్కగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ రెసిపీ అయినటువంటి బెల్లం మామిడికాయలు రెడీ అయిపోతాయి. స్వీట్ బాగా ఇష్టపడి తినే వాళ్ళకి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుద్ది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ మామిడికాయల రెసిపీని టేస్ట్ చూడండి. అంతేకాకుండా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.